ఫ్రెండ్స్ అందరూ యూట్యూబర్స్ దగ్గర కానీ అందరూ బ్లాగర్స్ దగ్గర కానీ సో అందరి దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు డిఎస్ఎల్ఆర్లు అయితే ఉండవు. సో అందరి దగ్గర ఫోన్స్ మొబైల్ ఫోన్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఈ విషయంలోనే చాలామంది అయితే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మొబైల్ ఫోన్ తోటి యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, అట్రాక్టివ్గా ఎలా తీయాలి, సో మంచి లుకింగ్ వీడియోస్ మొబైల్ ఫోన్ తోటి ఎలా తీయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. చాలా వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు. చాలా టిప్స్ ట్రిక్స్ అన్నీ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కాకుండా సో ఇవాళ వీడియోలో నేను మీకు ఒక 5 టిప్స్ అయితే చెప్పొద్దాను. 5 టిప్స్ అండ్ ట్రిక్స్ అని కూడా చెప్పొచ్చు. సో వీటన్నిటి యూజ్ చేసి మీరు మంచి లుకింగ్ వీడియో అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను ఎలా రికార్డ్ చేస్తున్నానో అలాంటి వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. సో ఇది నేను మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, డిఎస్ఎల్ఆర్ నుంచి అయితే రికార్డ్ చేయట్లేదు. అయినా కానీ మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ వస్తుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్. సో మీరు అక్కడ రియల్మీ 3 Pro ఉంది కదా, సో అది గమనించండి. మీకు సరిగ్గా కనపడదు, నా ఫేసే ఫోకస్లో ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ నేను ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. ఇది ఒక రిక్వెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో నేను మీకు మొబైల్ ఫోన్ వీడియోగ్రఫీ మీద ఫుల్ ఇన్ఫర్మేషన్, టిప్స్ అండ్ ట్రిప్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో అండ్ ఒక కండిషన్ మాత్రం, సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇచ్చే ఫస్ట్ టిప్, మీరు మొబైల్ ఫోన్తో వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీరు లైటింగ్ అండ్ ఎక్స్పోజర్ చూసుకోండి. సో లైటింగ్ సో ఇది అందరూ చెప్పే టిప్పే కదా, ఏంది నీ దానిలో స్పెషాలిటీ ఏందని అనుకుంటారు. సో లైటింగ్ అండ్ ఎక్స్పోజర్ కూడా చూసుకోండి. ఎక్స్పోజర్ అంటే మీరు మీ ఫోన్లో ఎక్స్పోజర్ కంట్రోల్ చేయడం కాదు. సో ఎక్స్పోజర్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ పడుతున్నా, మీ సైడ్ నుంచి లైట్ పడుతున్నా, సో దాన్ని మీరు తీసేసుకోండి. సో మీరు లైటింగ్ కూడా బాగుండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు నేను ట్యూబ్ లైటింగ్ కండిషన్, నా పక్కన ఇటు ఒక ట్యూబ్ లైట్ ఉంది అండ్ నా ఎదురుగా ఒక ట్యూబ్ లైట్ ఉంది. సో నా ఎదురుగా ట్యూబ్ లైట్ ఎందుకంటే నా ఫోకస్ కోసం, సో నన్ను ఫోకస్ చేయడం కోసం ఎదురుగా ట్యూబ్ లైట్ అయితే ఉంది. నేను ట్యూబ్ లైట్ కింద కూర్చొని అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో అదే నేను ఈ ట్యూబ్ లైట్ ఆపేస్తే నాకు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. సో ఈ ట్యూబ్ లైట్ ఆపేస్తే నాకు వీడియో క్వాలిటీ ఇలా ఉంటుంది. ఎక్స్పోజర్ వచ్చేసరికి ఇటు నుంచి ఒక లైట్ అయితే పడుతుంది. సో ఇటు నుంచి నాకు లైట్ బేస్ అయితే తెలియదు. సో అందుకనే నేను ఈ ట్యూబ్ లైట్ అయితే పెట్టుకున్నాను. సో ఈ ట్యూబ్ లైట్ ఆన్ చేసి మీకు చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా మారుతుంది. సో అందుకని ఎక్స్పోజర్ కూడా మీరు చూసుకోండి. సో ఇది మీరు ఇండోర్ లైటింగ్లో రికార్డ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన టిప్ అనమాట. సో వీడియో అంటే మీకు లైటింగ్, సో లైటింగ్ అనేది మీ ఫేస్ మీద కాదు, ఓవరాల్ సెట్ని లైటింగ్ చేసేటట్టు ఉన్నాను. అంటే లైటింగ్ అనేది కొంచెం మీరు పైన పెట్టుకోండి. నేనైతే ఒక ట్యూబ్ లైట్ అయితే నా ముందు పెట్టుకున్నట్లుగా. అండ్ ఒకవేళ మీరు ఒకవేళ వీడియో రికార్డ్ చేయాలంటే బయట మీకు చెట్లు అవి పెట్టి వీడియో రికార్డ్ చేయాలంటే, సో బయట బ్యాక్గ్రౌండ్లో మీకు చెట్లు కనపడుతూ ఉండాలంటే, సో మీరు చేయాల్సిన పని ఒకటే, మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ అయితే రాకూడదు. సో బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ వస్తున్నప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్కి లైట్కి అగెనిస్ట్గా నిలబడితే మీకు ఫేస్ అనేది డార్క్ అయిపోతుంది. ఫేస్ కానివ్వండి, ఆబ్జెక్ట్ కానివ్వండి, ఏదైనా కానీ మీకు డార్క్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు చెట్లు అవి ఇవి కనపడేటట్టు వీడియో రికార్డ్ చేయాలంటే మీరు షెల్టర్లో అయితే ఉండకూడదు. సో ఓవరాల్ లైటింగ్లో అయితే ఉండాలి. అంటే మీరు అవుట్డోర్కి వెళ్ళిపోవాలి, కంప్లీట్ అవుట్డోర్కి వెళ్ళిపోవాలి. మీ ఇంట్లో బాల్కనీలో కానివ్వండి, మీ బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ వస్తున్నప్పుడు కానీ వీడియోస్ అయితే రికార్డ్ చేయకూడదు. సో ఇట్లా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ప్రొడక్ట్ షాట్స్ తీసే వాళ్ళైతే మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ పడుతున్నప్పుడు సో బ్యాక్గ్రౌండ్కి లైట్కి అగెనిస్ట్గా పెట్టి వీడియో అయితే రికార్డ్ చేయండి ఇట్లా. సో అట్లాంటప్పుడు మీకు వీడియో క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ అట్లా కాకుండా నేను బ్యాక్గ్రౌండ్లో చెట్లు అవి ఉండాలి, కాకపోతే నేను బాల్కనీలో రికార్డ్ చేయాలంటే ఇది నాదొక టిప్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఎవరు చెప్పుండరు. సో ఏంటంటే ఒకవేళ మీరు పై ఫ్లోర్లో ఉంటున్నా కానీ, బాల్కనీలో ఉంటున్నా కానీ, సో బాల్కనీలో ఉంటే మీకు లోపలైతే నీడ్ ఉంటుంది అండ్ బయట వచ్చేసరికి ఎండ్ ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఫోన్ వీడియో రికార్డ్ చేస్తూ, సో ఆబ్జెక్ట్ ఏదైనా తీస్తున్నప్పుడు సో మీరు ఆబ్జెక్ట్ని వరకు ఎండలో పెట్టేసేయండి. మీరు మాత్రం నీరులో ఉండి ఇట్లా ఫొటోస్ అయితే చేయొచ్చు. ఆబ్జెక్ట్ని ఎండలో పెట్టేస్తే సో మీకు ఆ ఆబ్జెక్ట్ వరకు అయితే బ్రైట్ అవుతుంది, వీడియో క్వాలిటీ అయితే చూడడానికి సూపర్ ఉంటుంది. సో అట్లాంటి కండిషన్స్లో ఆబ్జెక్ట్ మీకు ఫోకస్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా మీకు డార్క్ బ్లర్ అవుట్ అయిపోతుంది. సో అట్లానే మీరు రికార్డ్ చేయాలంటే మీరు
చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ రాకుండా చూసుకోండి. ఒకవేళ మీరు బయట చెట్ల మధ్య రికార్డ్ చేయాలంటే ఓవరాల్ మొత్తం మీరు పార్క్లో రికార్డ్ చేయడం కానివ్వండి, ఏదైనా రోడ్ మీద రికార్డ్ చేయడం కానీ ఇట్లా చేయండి. సో ఇది అనమాట నా ఫస్ట్ టిప్, లైటింగ్ అండ్ ఎక్స్పోజర్. సెకండ్ టిప్ వచ్చేసరికి స్టెబిలైజేషన్ ఫ్రెండ్స్. స్టెబిలైజేషన్, సో మీరు స్టెబిలైజేషన్ ఇంపార్టెంట్. స్టెబిలైజేషన్ లేకుండా మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ వీడియో అయితే వేస్ట్. సో మీరు వీడియో అయితే షేకింగ్గా ఉంటే వీడియో అయితే వేస్ట్. సో అందుకని మీరు స్టెబిలైజేషన్ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. చెప్పా కదా, లైటింగ్ విత్ స్టెబిలైజేషన్ అయితే సూపర్గా ఉంటుంది చూడడానికి. వీడియో క్వాలిటీ అయితే మంచి లైటింగ్, మంచి స్టెబిలైజేషన్ ఉంటాయి. సో స్టెబిలైజేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి 6 వేస్ అయితే ఉన్నాయి. ఒక వే వచ్చేసరికి మీరు గింబల్ కొనుక్కోవాలి. సో మొబైల్ ఫోన్లో వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళు గింబల్ అయితే చాలా కష్టం. సో ఇవేం తీసేసి అవతల పడేయండి. లేదంటే మీరు ఒక చీప్ ట్రైపాడ్ని అయితే కొనుక్కోండి 1000 రూపీస్ లోపల. సో దీని మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే అయితే బెటర్. లేదు మీరు ట్రైపాడ్ కూడా కొనుక్కోలేనంటే మీకు గొరిల్లా పాడ్ అయితే ఉంటుంది. సో 3 లెగ్ గొరిల్లా పాడ్ ఉంటుంది. సో దాన్ని కొనుక్కోవడం మీరు బెటర్. సో అది కొనుక్కుంటే మీకు మొబైల్ మౌంట్ కూడా వస్తుంది. సో టేబుల్ మీద మీరు పెట్టి రికార్డ్ చేసేవాళ్ళంటే గొరిల్లా పాడ్ టేబుల్ మీద పెట్టేసి రికార్డ్ చేయొచ్చు. చాలామంది అడుగుతున్నారు టేబుల్ మీద పెట్టి రికార్డ్ చేస్తున్నాను అయినా కానీ స్టెబిలైజేషన్ ఉండట్లేదని. సో ఇలా చేస్తే మీకు టేబుల్ మీద ఉన్నా కానీ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసరికి మీ ఫోన్లో ఈఏఎస్ కానీ ఓఎస్ కానీ ఉంటే అది పట్టుకొని మీరు ఒకవేళ నడుస్తూ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈఏఎస్ కానీ ఓఎస్ కానీ పెట్టుకొని అయితే మీరు వీడియో రికార్డ్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది ఒక హ్యాక్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు టేబుల్ మీద పెట్టి వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నారు, కాకపోతే మీరు ట్రైపాడ్, గొరిల్లా పాడ్ ఏది తీసుకోవట్లేదు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్లో ఈఏఎస్ ఆన్ చేసి పెట్టండి. సో ఫర్ ద సేఫ్ పర్పస్ అనమాట. ఈఏఎస్ ఆఫ్ చేసి పెట్టి మీ దగ్గర క్లే ఉంటే సో క్లేని టేబుల్ మీద కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ లాగా చేసి సో దాని మీద పెట్టేసి క్లే లోపల మీ ఫోన్ అయితే కూర్చోండి. సో మీ ఫోన్ అయితే చూడడానికి అయితే స్టేబుల్గా ఉంటుంది. సో స్టేబుల్గా ఉంటుంది. మీరు ఏదైనా ప్రొడక్ట్ షాట్స్ తీసేటప్పుడు కానివ్వండి అది మీకు అయితే హెల్ప్ అవుతుంది. క్లేని టవల్ మీద పెట్టేసి అండ్ టవల్ మీద మీ ఫోన్ పెట్టేసి ఇట్లా మూమెంట్ షాట్స్ కూడా తీయచ్చు అనమాట మీరు. సో ఇది వచ్చేసరికి ఒక హ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత మీకు ఇంకా స్టెబిలైజేషన్ ఉండాలంటే మీరు ఒకవేళ నడుస్తూ రికార్డ్ చేసే వాళ్ళైతే గింబల్ ఇట్లాంటివి, లేకపోతే మీరు మొబైల్ ఫోన్లో ఈఏఎస్ ఆన్ చేసుకొని మీ హ్యాండ్స్ని సో ఇట్లా 2 చేతులు ఉపయోగిస్తూ మీరైతే వీడియోస్ రికార్డ్ చేస్తే మీకు వీడియోస్ అయితే స్టేబుల్గా వస్తాయి. ఏదైనా మూమెంట్ షాట్స్ తీస్తున్నప్పుడు కానివ్వండి. సో ఇట్లాంటప్పుడు మీరు ఈఏఎస్ ఆన్ చేసి మీ హ్యాండ్స్ని పెట్టుకొని వీడియో అయితే రికార్డ్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ స్టెబిలైజేషన్ కోసం ఉన్న 6 వేస్ అయితే. అండ్ థర్డ్ వచ్చేసరికి థర్డ్ మనకి టిప్ వచ్చేసరికి మాన్యువల్ సెట్టింగ్స్ అండ్ మాన్యువల్ ఎక్స్పోజర్ కంట్రోల్స్ ఉంటాయి కదా. సో వాటిని మీరు సీన్కి తగ్గట్టు ఆప్టిమైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు లైట్ వేస్తే ఆ లైట్ ఎక్కువ, ఒకవేళ మీకు లైట్ ఎక్కువ బ్రైట్ అయిపోతుంది అనుకోండి, ఎక్స్పోజర్ని కంట్రోల్ చేసుకోవడం కానివ్వండి. సో ఒకవేళ లైట్ తక్కువ అయితే ఎక్స్పోజర్ని పెంచుకోవడం కానివ్వండి. సో ఇట్లాంటివి అయితే చేయండి. సో ఒకసారి మీరు ఆ సెట్టింగ్స్ అనేది స్టడీ చేస్తే బెటర్. స్టడీ చేసి మీకు తెలుసుకోండి ఎట్లాంటి సెట్టింగ్స్ మీకు ఆప్టిమల్గా ఉంటాయో. సో ఆ సెట్టింగ్స్ మీరు వీడియోలో అయితే అప్లై చేయండి. ఫోర్త్ టిప్ వచ్చేసరికి మీకు వీడియో క్వాలిటీ ఫ్రెండ్స్. వీడియో క్వాలిటీ సో ఇప్పుడు వస్తుంది మీకు వీడియో క్వాలిటీ అనేది మైండ్లోకి. సో వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలి. వీడియో క్వాలిటీ యూట్యూబ్లో వీడియో పెట్టేటప్పుడు ఏదన్నా ఇప్పుడు టెక్ వీడియో అనుకోండి. సో నేనైతే వీడియోని అయితే ఎక్కువ చూడను. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ పక్క పడేసి కళ్ళు మూసుకుంటాను. సో కళ్ళు మూసుకొని హాయిగా ఉంటాను. సో ఇట్లాంటప్పుడు మీకు ఆడియో క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ వీడియో క్వాలిటీతో పాటు. సో ఆడియో కూడా మీకు ఇన్వెస్ట్ చేయండి. సో ఆడియోలో చిన్న జనరిక్ మైక్రోఫోన్స్ ఉంటే 200 రూపీస్లో అవి కొనుక్కోవచ్చు. లేదంటే ఇట్లా నాలాగా ఒక మొబైల్ ఫోన్ పెట్టేసి మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇట్లా మొబైల్ ఫోన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి. సో ఆడియో క్వాలిటీ వచ్చేసరికి మీకు మొబైల్ ఫోన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది ఈ మొబైల్ ఫోన్ది. సో వీడియో రికార్డ్ చేసిన మొబైల్ ఫోన్ కాదు. సో మీకు మొబైల్ ఫోన్ దగ్గరగా ఉంటే మీకు ఆడియో క్వాలిటీ అయితే ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి కూడా బాగానే ఉంటుంది. సో ఆడియో మీద కూడా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ అట్లాగే వీడియో క్వాలిటీ కూడా మీకు మీ ఫోన్ది వీడియో క్వాలిటీ ఇన్బిల్ట్ బాగుండాలి. అండ్ అట్లాగే మీ ఫోన్లో 1080p 720p అట్లా ఉంటుంది కదా. సో ఒకవేళ మీరు మీ ఫోన్లో ఎంత ఎక్కువ రెజల్యూషన్ ఉంటే అంత ఎక్కువ రెజల్యూషన్లో పెట్టే వీడియో అయితే రికార్డ్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని 4Kలో రికార్డ్ చేస్తున్నాను. నా ఫోన్ 1080p 60 FPS చేయగలదు, 4K చేయగలదు. సో అయినా కానీ నేను 4Kనే చేస్తున్నాను. సో ఎందుకంటే మనం యూట్యూబ్లో పెట్టేది 1080p వీడియో అయినా కానీ నేను 4Kనే డౌన్ స్కేల్ చేస్తాను. సో అట్లాంటప్పుడు ఏమైందంటే సో మ్యాక్సిమం క్వాలిటీ అవుట్పుట్ అయితే మనం ఫోన్ నుంచి అయితే తీసుకురాగలుగుతాం అనమాట. సో ఇది కూడా మీరైతే ఫాలో అవ్వండి. ఇది నా 4th టిప్ అని అనుకోవచ్చు. అండ్ ఇంకోటి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ మొబైల్ అన్బాక్సింగ్ కానివ్వండి, ప్రొడక్ట్ షాట్స్ ఏదైనా తీస్తున్నప్పుడు మీరు ముందే వీడియోస్ ఎలా తీయాలని చెప్పి మీరు ఆలోచించుకోండి. సో వీడియోస్ తీసేటప్పుడే ఎడిటింగ్ స్టైల్ ఉంటుంది కదా. సో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ స్టైల్కి తగ్గట్టు వీడియోకి మ్యాచ్ అయ్యేటట్టు సో అట్లా మీరు చూసుకోండి. సో అట్లాంటప్పుడు మీకు
మీకు ఎడిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీకు వీడియో చూడడానికి కూడా ఒకవేళ మీకు ముందే స్క్రిప్టెడ్ వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసరికి మీరు ఎంతగా ఇది చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అని. సో ఇది ఎలా తీసుకురావాలంటే మీకు మీ ఫస్ట్ ముందు చెప్పాను కదా, సో అవన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉండాలి. ముందు చెప్పిన టిప్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. లైటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, స్టెబిలైజేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, వీడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ఈ టిప్ అయితే మీకు వర్క్ అవుతుంది. సో ఒకవేళ ఇవి పర్ఫెక్ట్ లేకపోయినా ఈ టిప్ వర్క్ అయినా కానీ సో మీకు బ్యాక్గ్రౌండ్ అంతా నాయిస్ ఉంటుంది, మొహం మీద కూడా మీకైతే నాయిస్ ఉంటుంది. సో ఇది మాత్రం మంచి క్వాలిటీ ఉంటేనే ఇదైతే వర్క్ అవుతుంది. సో దీనికోసం మీకు హయ్యర్ అపెచర్ కూడా కావాలి. నా ఫోన్ అపెచర్ వచ్చేసరికి f1.7 అనమాట. సో అందుకనే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే వస్తుంది. సో f1.7 లేకపోతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే రాదు. సో మినిమం మీకు f1.9 ఉన్నా కానీ సో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ వస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ బ్లర్ రావాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఓన్లీ వీడియో రికార్డ్ చేసి కెమెరా ముందు వచ్చి కూర్చోవడం కాదు, కొన్ని ఫోకసింగ్లో మీరు కొన్ని మార్పులు అయితే చేయాలి. అంటే మీ ఫోన్ ఆటో ఫోకస్ ఉంటుంది కదా, దానిలో కొన్ని మార్పులు అయితే చేయాలి మీరు. సో నేను చూడొచ్చు మీకు ఫ్రేమ్ అయితే దగ్గర కనపడుతుంది, ఇక్కడ దాకా కనపడుతూ ఉంటుంది. సో ఓన్లీ నా మొహం కనపడుతుంటే ఫ్రేమ్ అయితే దగ్గర కనపడుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ బ్లర్రింగ్ కోసం అనమాట. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్గా నన్ను నేను ఫోకస్ చేసుకోవడం కాకుండా ముందు నా చేతిని పెట్టి ఫోకస్ చేసి సో నా చేతిని ఫోకస్ చేస్తాను. సో నన్ను ఫోకస్ చేస్తే మీరు పక్కన రియల్మీ 3 Pro అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో అదైతే క్లియర్గా కనపడుతుంది నేను ఒక్కడ ఫోకస్లో ఉంటే. అదే నేను ఒక ట్రిక్ ఉపయోగిస్తే రియల్మీ 3 Pro అనేది బ్లర్ అవుట్ అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ కూడా స్లైట్గా బ్లర్ అయితే వస్తుంది. సో అది ఎలా అంటే మీరు కూర్చున్న ముందే మీరు వీడియో రికార్డ్ చేయడానికి కూర్చున్న ముందే మీరు చేయబెట్టి సో ఏదైనా చిన్న ఆబ్జెక్ట్ పెట్టి కానీ దగ్గరగా అయితే ఫోకస్ని సెట్ చేయండి. సో దగ్గరగా ఫోకస్ని సెట్ చేసి లాక్ చేయండి. సో ఎంత దగ్గరగా మీరు ఫోకస్ని సెట్ చేశారో సో అంతే దగ్గరగా మీరైతే మీరు కూర్చోండి. సో మీకు కెమెరాకి దూరంగా అయితే కూర్చోండి. సో అప్పుడు మీకు వీడియో బ్లరింగ్ అయితే వస్తుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో అండ్ అట్లాగే మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ మీరు బ్లర్ చేస్తున్నారో సో దానికి అండ్ మీకు కొంచెం ఎక్కువ దూరం ఉండేటట్టు చూసుకుంటే మీకు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే వస్తుంది. సో నేను మీకు స్క్రీన్ మీద చూపించాను ఎట్లా ఫోకస్ చేయాలని చెప్పేసి. సో అక్కడ మీరు ఫోకస్ లాక్ చేసేస్తే మంచిది. సో నేను ఎందుకు ఇంత దగ్గర కూర్చున్నానంటే నేను ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే నా ఫేస్ చూడొచ్చు మీకు బ్లర్ అవుట్ అయిపోయింది. సో అన్ఫోకస్లో ఉంటే సో ఇట్లా ఉంటుంది, ఫేస్ అయితే బ్లర్ అవుట్ అయిపోతుంది. సో అందుకని మీరు ఏ ఫోకల్ లెంత్లో ఫోకస్ చేస్తారో సో అంతవరకే మీ ఫోకస్ని అయితే పెట్టుకోండి. అంతకంటే వెనక్కి వెళ్ళిపోకండి. వెనక్కి వెళ్ళిపోతే మీకు ఫేస్ అనేది బ్లర్ అవుట్ అయిపోతుంది. అప్పుడు వీడియో చూడడానికే మరి చండాలంగా అయితే తయారవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ నా 5 టిప్స్ వచ్చేసరికి. సో నేను ఇవ్వగలిగిన బెస్ట్ ఆఫ్ టిప్స్ అనమాట. సో ఎప్పటి నుంచో నేను ఈ టిప్స్ని అయితే పాటిస్తూ వస్తున్నాను. అందుకనే నాకు వీడియో క్వాలిటీ అయితే మొబైల్ నుంచి రికార్డ్ చేసినా కానీ చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ నేను ఇంకా అప్గ్రేడ్ చేయాలి ఆడియో క్వాలిటీని. సో వీడియో క్వాలిటీ మాత్రం చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మన వీడియోస్ ఒక 1 month నుంచి వచ్చేది చూసుకుంటే. సో ఇవి ఫ్రెండ్స్ ఈ హ్యాక్స్ని ఈ టిప్స్ని అప్లై చేసి మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయండి. యూట్యూబ్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్ కానివ్వండి. సో మీకు బెస్ట్ ఆఫ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ టిప్స్ కానీ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా వాట్సాప్లో షేర్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఖచ్చితంగా మీరు కూడా మర్చిపోకుండా లైక్ చేయండి. మీకు మీ ఒపీనియన్స్ ఈ వీడియో మీద మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇట్నాల్ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను ఎట్లాంటి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ నేమియా ఫ్రమ్ తెలుగు టెక్నో స్ప్రింగ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.